వైసీపీ సానుభూతిపరుడుగా బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ 5 ఏళ్ల అధికారంలో చెలరేగిపోయాడు. వారు వీరు అనే తేడా లేకుండా హద్దులు దాటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అండతో అక్రమాలు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఆ క్రమంలో ఆ రౌడీ షీటర్పై రాష్ట్ర వ్యాప్తంగా వరుస కేసులు నమోదవుతున్నాయి. కేసుల తాకిడి తట్టుకోలేక పోలీసుల విచారణలో బోరుగడ్డ నోరు విప్పాడని, అప్రూవర్గా మారటానికి అంగీకరించాడని ప్రచారం జరుగుతోంది. నిజంగా అతను అప్రూవర్గా మారితే పరిస్థితి ఏంటి? బుక్కయ్యే కీలకమైన నేతలు ఎవరు? ప్రస్తుతం వైసీపీలో ఇదే చర్చనీయాంశంగా మారింది. గుంటూరు నగరానికి చెందిన బోరుగడ్డ అనిల్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మెప్పు పొందేందుకు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడాడు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను సైతం టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోయాడు. జగన్ ఆదేశిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను చంపుతానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండల టీడీపీ మాజీ కన్వీనర్ నన్నపనేని కోటేశ్వరరావు జగన్ను తిట్టిన వీడియో నాడు సోషల్ మీడియాలో రావడంతో కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి చంపేస్తానని అనిల్ బెదిరించాడు. పలుమార్లు ఫోన్ చేసి ఆయన భార్య, కుమార్తెను బూతులు తిట్టాడు. ఆ మనోవేదనతో కోటేశ్వరరావు కొద్ది రోజులకే గుండెపోటుకు గురై మరణించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసులకు దొరికాడు. వైసీపీ పరాజయం పాలైనప్పటి నుంచి పరారీలో ఉన్న బోరుగడ్డ గుంటూరులో పోలీసులకు దొరికి రిమాండ్ పాలయ్యాడు. అనిల్పై రాష్ట్ర వ్యాప్తంగా 17 వరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను అరెస్టై నెలలు గడుస్తున్నా ఇంకా వివిధ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అరెస్టు తర్వాత అనిల్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కొన్ని పత్రాలతో పాటు సెల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. డేటా రికవరీ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి సమాచారం సేకరిస్తున్నారు. విచారణలో బోరుగడ్డ అనిల్ పోలీసుల వద్ద కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. అతన్ని విచారిస్తున్నప్పుడు వైసీపీ ముఖ్య నేతల పేర్లు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసు విచారణలో అనిల్ కుమార్ ఎవరెవరి పేర్లు చెప్పారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకా వివిధ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉండడంతో ఒత్తిడి తట్టుకోలేక అనిల్ అప్రూవర్గా మారడానికి అంగీకరించాడన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే తాను దూషించాల్సి వచ్చిందని పోలీసు అధికారుల వద్ద ఆ రౌడీ షీటర్ విచారణలో మొరపెట్టుకున్నట్లు తెలిసింది. నీవు దళితుడివి, నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, టీడీపీని తిడితే మేమండగా ఉంటామని నాడు ప్రోత్సహించిన వారు నేడు ఒక్కడు కూడా పరామర్శకు రాలేదని వాపోతున్నాడట. ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్గా మారతానని వేడుకుంటున్నట్టు తెలిసింది. బోరుగడ్డ నిజంగా అప్రూవర్గా మారి నోరు విప్పితే వైసీపీలో పలువురు కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలీసులకు కొంతమంది పేర్లు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే అప్పట్లో అతన్ని ప్రోత్సహించి జగన్ మెప్పు కోసం నానా అరాచకాలు చేయించిన పార్టీ నేతలు కేసుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారట. మరి అప్పుడు అంతలా చెలరేగిపోయి ఇప్పుడు బోరుమంటున్న బోరుగడ్డ ఎంతమంది జాతకాలు బయట పెడతాడో చూడాలి.